ఇది మీరు ఇప్పుడు 10 years కంప్లీట్ అయింది కెరియర్లో. ఈ 10 yearsలో ప్రతి సినిమాకి ఏ సినిమాకి ఆ సినిమా వైవిధ్యంగా, ఎందుకంటే ఈ సినిమా కమర్షియల్ హిట్ అయినా ఫ్లాప్ అయినా దానికి సంబంధం లేకుండా మీరు ఎప్పటికప్పుడు వెరైటీగా జోనర్ చేస్తారు. గద్దలకొండ గణేష్ లాంటి మా సినిమా వచ్చినంత మాత్రాన మీరేం మారలేదు. మళ్ళీ వెబ్ 2 లాంటి కామెడీ అంటే వచ్చాక మారలేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త జోనర్స్ ట్రై చేస్తున్నారు. అయితే ఇలాంటి సినిమా చేసేటప్పుడు మీరు ప్రీవియస్గా అంతరిక్షం చేశారు. అంతరిక్షం అనేది మీరు ఎన్నో ఆశలు పెట్టుకుని ఏదో వెరైటీగా ఉంటుంది, చాలా కొత్త జోనర్ చేశారు మీరు. బట్ అది రిజల్ట్ అంత రాలేదు. సో ఈ సినిమా చేసేటప్పుడు మనం ఆల్రెడీ అది చేశాం కదా, అదేమన్నా గుర్తొచ్చిందా మీకు అంతరిక్షం అన్నది ఏమన్నా? ఎందుకంటే ఆకాశం ఆ టైప్ ఏమన్నా? నాకు మీరు మాట్లాడుతున్నారా క్వశ్చన్ అడుగుతున్నారు అర్థం కావట్లేదు నాకు. అంటే ఏమన్నారండి చెప్పండి. యాక్చువల్లీ అంతరిక్ష చేశారు కదా మీరు అంతకుముందు, అంతరిక్షం చేశారు కదా, అది డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. అవునండి, చాలా వెరైటీగా ఉంటుంది మీరు చేశారు మీరు, బట్ అది రిజల్ట్ సరిగా రాలేదు. అంటే దాని రిజల్ట్కి ప్రతి సినిమా ఈజ్ ఆన్ ఇట్స్ ఓన్. ఆ సినిమా ఎందుకు ఆడలేదు, లేకపోతే ఆ సినిమా వల్ల ఇది గుర్తొచ్చింది అనేది లేదు. సినిమాలో ఉండే ఎమోషన్ బ్యాక్డ్రాప్ మీరు ఏదైనా తీసుకోండి, ఆర్మీ సినిమా తీసుకోండి, మాఫియా బ్యాక్డ్రాప్ అయినా తీసుకోండి, లేకపోతే ఒక మంచి కమర్షియల్ మదర్ సెంటిమెంట్ ఉన్న సినిమా తీసుకోండి, అన్నిటికీ ప్రధాన ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అది ఉండాలనే ప్రతి డైరెక్టర్ కానీ ప్రతి స్క్రిప్ట్లో కానీ ట్రై చేస్తాం. కొన్నిసార్లు అది కనెక్ట్ అవ్వద్దు, జనాలకి కనెక్ట్ అవ్వరు, దాని క్యారెక్టర్తో ఫాలో అవ్వరు. అలాంటి తప్పు అంతరిక్షంతో జరిగింది. ఆబ్వియస్లీ ఆ ఒక సినిమానే కాదు, నేను చేసిన సినిమాల్లో సరిగా ఆడని ఏ సినిమా నుంచైనా ఏదో ఒక విషయం నేర్చుకుని అది నెక్స్ట్ సినిమాలో జరగకుండా ఎలా ఉంటుందని ఆలోచించి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఆ ఎమోషనల్ థ్రెడ్ అనేది ఈ సినిమాలో స్ట్రాంగ్గా ఉండాలనేది ఉండింది నాకు. కథ విన్నప్పుడు ఎయిర్ ఫోర్స్ సినిమా అంటే డెఫినెట్గా ఉంటుందని తెలుసు, బట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, క్యారెక్టర్ని ఫాలో అయ్యేలా ఉంటుందా, లేకపోతే ఓన్లీ మిషన్ బేస్డ్గా ఉంటుందా సినిమా అని అనుకున్నప్పుడు తన స్క్రిప్ట్ తీసుకొచ్చినప్పుడు, నరేషన్ ఇచ్చినప్పటి నుంచి ఆ స్క్రిప్ట్లో ఎమోషన్ ఉంది. మేము ఎక్స్ట్రా పెట్టాలి అని పెట్టే అవసరం లేకుండా ఇట్స్ ఆల్రెడీ దేర్. అంటే సార్ ప్రయోగాత్మక సినిమా చేసినప్పుడు ఆ రిజల్ట్ తేడా వస్తే కొంచెం ఎంతైనా ఆ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ సినిమాకి అది ఇలాంటివి మనం చేయకూడదన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. మీరు కానీ ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. మీరు ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? వరుణ్ గారు, అది డెఫినెట్గా నాకు ఇప్పుడు నేను ఫస్ట్ డెబ్యూ అయిన దగ్గర నేను కంచెలంటి సినిమా చేసాను నాకు 2015లో. అది అంత ఎవ్రీడే చేసే సినిమా కాదు, అది నా చేతులు లేదు తమ్ముడు అది. సో ఆ ఫస్ట్లో అలాంటి సినిమా ఆడినప్పుడు డెఫినెట్గా ఒక ఎక్స్పెరిమెంటల్ బ్యాక్డ్రాప్ అయినా, ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్ అయినా జనాలు యాక్సెప్ట్ చేస్తారనేది చాలా వేరే సినిమాలో ప్రూవ్ అయింది. నా సినిమాతో కూడా అయినప్పుడు ఆడియన్స్ మీద ఒక నమ్మకం ఉంది. బట్ నా ఏ సినిమా ఫెయిల్యూర్కి నేను ఆడియన్స్ని పాయింట్అవుట్ చేయలేదు. వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి ఎందుకు నచ్చలేదు, సినిమా బాగుంది కదా అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు లేదు. సినిమాలో ఏదో ఒక విషయం సరిగ్గా కన్వే కాలేదనేది నాకు తెలుసు. సో అది అర్థం చేసుకుని వాళ్ళు మళ్ళీ సరిగా ఎలా ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళు నమ్మకం పెట్టుకున్న దాన్ని ఎలా నిలబెట్టాలి అనే ప్రయత్నం మాత్రం తప్పకుండా ఇప్పుడు చేస్తూ ఉంటాను. ఇక్కడ మీ బాబాయ్తో మీరు స్క్రీన్ షేర్ చేయాలని అనుకుంటున్నారు కదా? అవును. సో అంటే నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఆ క్యాంపెయిన్లో ఏమైనా పార్టిసిపేట్ చేస్తారా? మీ నాన్నగారు మీ బాబాయ్తో కలిసి జనసేన తరపు నుంచి చేసే అవకాశం ఉంటుందా? అంటే నేను లాస్ట్ టైం కూడా మా నాన్నగారు చేసినప్పుడు, బాబాయ్ గారు చేసినప్పుడు చేశాను. అంటే ఇప్పుడు ఇది చాలా పెద్దవాళ్ళు డీల్ చేసే విషయాలు. నా సపోర్ట్ అనేది మా బాబాయ్కి, మా బాబాయ్ నమ్మే ఐడియాలజీస్కి, మా బాబాయ్ తీసుకునే పాత్ మీద నాకు 100% ఎప్పుడూ నమ్మకం ఉంది. అది నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను. అండ్ అది మాత్రం ఎప్పటికీ మారదు. అండ్ జనసేనకి, బాబాయ్ దానికి మా ఎప్పుడు సపోర్ట్ 100%. మనుషి. హాయ్ అండి, దిస్ ఇస్ రూపాలక్ష్మి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ హలో, దిస్ ఇస్ సాగర్ కే చంద్ర, డైరెక్టర్ ఆఫ్ భీమ్లా నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ నేహా శెట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.